ఇక అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ బంజార్ హిల్స్ లోని కవిత నివాసంలో ఈడీ ఐటీ అధికారులు సోదాలైతే నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల బృందం తనిఖీలైతే నిర్వహిస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో దాడులైతే జరుగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవిత ఇంట్లో అధికారుల దాడులు ప్రాధాన్యత అయితే సంతరించుకున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 16 మందితో కూడిన అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. ఇక వీరిలో 10 మంది ఈడీ అధికారులు, 6 ఐటీ అధికారులు ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఇప్పటికే 2 సార్లు ఈడీ విచారించింది. ఇక సోదాల్లో భాగంగా కవిత సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కవిత న్యాయవాదులు ఆమె నివాసానికి చేరుకున్నారు. అయితే లాయర్స్ ను అధికారులు అడ్డుకున్నారు. మోదీ పర్యటనకు ముందే కవిత నివాసంపై ఐటీ, ఈడీ దాడులు సంచలనం రేపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కవిత నివాసంలో ఈడీ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల బృందం తనిఖీలైతే నిర్వహిస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో దాడులైతే జరుగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవిత ఇంట్లో అధికారుల దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఐటీ అధికారుల దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 16 మందితో కూడిన అధికారుల బృందం అయితే తనిఖీలు చేస్తోంది. ఇక వీరిలో 10 మంది ఈడీ అధికారులు, 6 ఐటీ అధికారులు ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఇప్పటికే 2 సార్లు ఈడీ విచారించింది. ఇక ఈ సోదాల్లో భాగంగా కవిత సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కవిత న్యాయవాదులు ఆమె నివాసానికి కూడా చేరుకున్నారు. అయితే లాయర్స్ ను అధికారులు అయితే అడ్డుకున్నారు. మోదీ పర్యటనకు ముందే కవిత నివాసంపై ఐటీ, ఈడీ దాడులు సంచలనం రేపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ బంజార్ హిల్స్ లోని కవిత నివాసంలో ఈడీ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో దాడులు జరుగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవిత ఇంట్లో అధికారుల దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 16 మందితో కూడిన అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. వీరిలో 10 మంది ఈడీ అధికారులు, 6 ఐటీ అధికారులు ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఇప్పటికే ఈడీ అధికారులు 2 సార్లు విచారించారు.
మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఇంకా ఈడీ ఐటీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. వీరి సోదాలు ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు కవిత నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. కవితతో పాటు ఆమెకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది, అట్లాగే ఆ కార్యాలయ సిబ్బంది వాళ్ళది కూడా వాళ్ళ నివాసాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం ఉంది. అంటే ప్రధానంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఈడీ ముందు కవిత హాజరైంది ఢిల్లీకి వెళ్లి. ఆ తర్వాత సిబిఐ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ లో సిబిఐ కూడా వచ్చి కవిత నివాసంలో ఆమెని విచారించారు. తాజాగా సిబిఐ నోటీసులు కూడా మరొకసారి కవితకి ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో, అట్లాగే ఎన్నికల కార్యక్రమాల్లో తాను బిజీగా ఉన్నందున, బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమైన నేతగా ఉన్నందున తాను అక్కడ సిబిఐకి సంబంధించిన విచారణకు హాజరు కానని చెప్పి ఆమె ఒక లేఖను సిబిఐకి పంపించింది. కాకపోతే వర్చువల్ గా విచారిస్తే తాను హాజరవుతానని చెప్పింది. అయితే దీని మీద ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా ఒకటి కవిత ఇంతకుముందు గత సంవత్సరం వేచి ఉంది. మహిళలు ఏదైతే ఈ విచారణ సంస్థలకు ముందు మహిళల్ని డైరెక్ట్ గా కార్యాలయాల్లో విచారించకూడదు, వేరే విచారణ పద్ధతిలో వర్చువల్ గా కానీ లేకపోతే ఇంకా వేరే రకంగా విచారణకి ఆదేశించాలని చెప్పి ఆమె తన వైపు వాదనల్ని ఒక పిటిషన్ రూపంలో సుప్రీంకోర్టులో వేసింది. ఆ సుప్రీంకోర్టుకు సంబంధించిన విచారణ ఈ రోజు సుప్రీంకోర్టులో రానుంది. ఈ కవిత తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తున్నారు. ఆ కేసు ఒకటి సుప్రీంకోర్టులో ఈ రోజు రానుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా కవిత నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. 10 మంది అధికారులు ఢిల్లీ నుంచి వచ్చారు. తర్వాత ఆమె ఆఫీస్ స్టాఫ్ కూడా వారిని కూడా సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకెంతసేపు సోదాలు అవుతాయి, దానికి అంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారా అనేది సోదాలు పూర్తయిన తర్వాత లేకపోవచ్చు, సర్చ్ చేసుకుంటూ చేసుకోవచ్చేమో కానీ బట్ డిసైడ్ ఎక్సెప్ట్ సర్చ్ గందరగోళం అనేది జరుగుతుంది. ఈడీ ఐటీ రెండు జాయింట్ గా ఆపరేషన్ సర్చెస్ అన్నది జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా, ఈటీ ఐటీ ఎవరు వచ్చినా కూడా లోపలికి ఎవరు రానియారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వచ్చింది మాత్రం ఓన్లీ ఈడీ ఐటీ కాదు. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. అటువంటి వెళ్ళి సమాచారం ఇవ్వలేదు. వాళ్ళు ఏమని చెప్పారంటే ఇంతకుముందు కోర్సు స్టెప్ తీసుకోరాదన్న ప్రొడక్షన్ ఈ రోజు వరకు ఉంది, ఈ రోజు అయిపోతుందంటే కోర్టు చెప్పింది మేము 19th నాడు ఈ మ్యాటర్స్ వినబోతున్నాం కాబట్టి 19th వరకు మీరు వేచాల్సి కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు మరి ఈ రకమైనటువంటి సర్చెస్ చేయొచ్చా? అసలు కోర్టులో సర్చెస్ చేయొచ్చండి. సర్చెస్ కు ఒక విధంగా సర్చెస్ కు స్టే అనేది నార్మల్ ఇవ్వరు. ఈ కేసులో ఏమొచ్చిందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీసులో విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్కు సమరింగ్ కానీ చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్సు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. కాబట్టి సెర్చ్ చేసుకుంటే ఒక విధంగా చేసుకోవచ్చేమో. సెర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దట్ అమౌంట్స్ టు ది కంటెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్, కవిత అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ ఆల్సో సెండింగ్ ఎ లెటర్ టు ద ఈడీ. వచ్చిన తర్వాత ప్రచారం అన్నది జరుగుతుంది. కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లైక్ సంజయ్ సింగ్ ని మొన్న అరెస్ట్ చేశారు ఆప్ ఎంపీ, సో అట్లనే సేమ్ జాయింట్ డైరెక్టర్స్ వచ్చారు అది చెప్తారు, అతని ఛాన్సెస్ ఉంటాయా? మీకేమైనా సమాచారం ఉండొచ్చు కానీ మాకేం సమాచారం లేదు. మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ ఈజ్ ఏ body which is bound by a Supreme Court order, Supreme Court undertaking given to the Supreme Court. కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీంకోర్టులో ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. ఆ రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీంకోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేష అధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డేర్ టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రారీ టు సుప్రీం అండర్టేకింగ్ గివెన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. మీకు అందరికీ తెలుసు, మీరు కూడా ఇంతకుముందు పత్రికల్లో ఇచ్చారు, టీవీలో ఇచ్చారు, కోర్సు యాక్షన్ తీసుకోరాదు కవిత గారికి అని ఒక అండర్టేకింగ్ ఇచ్చినారు. We will not take any course action until it is disposed of. ఇప్పుడు ఎవరి సూపర్వైజర్ లో జరిగిన లీగల్ టీమ్ కి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందా? It was there in the court proceedings. Everybody watched. Live proceedings. Watch వాళ్ళని అడగండి. Thank you. కవిత నివాసంలో ఈడీ
మొత్తంగా సోదాల్లో భాగంగా కవిత సిబ్బంది ఫోన్లను కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే కవిత న్యాయవాదులు కూడా ఆమె నివాసానికి చేరుకోవడం జరిగింది. అయితే లాయర్స్ అయితే అధికారులు అయితే అడ్డుకున్నారు. మోదీ పర్యటనకు ముందే కవిత నివాసంపై ఈడీ అధికారులు సంచలనం రేపుతున్న ఈ దాడులు మొత్తంగా ఎమ్మెల్సీ కవిత ఇంట్లో అయితే ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగైతే తెలుస్తోంది. కవిత లాయర్స్ ను కూడా అధికారులైతే లోపలికి అనుమతించలేనట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ తెలంగాణకు కాసేపట్లో వస్తూ ఉండగా ఈ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అధికారులకు సోదాలకు మాత్రమే అనుమతి ఉందంటూ కూడా కవిత తరపు లాయర్లు అయితే చెబుతున్న వాయనం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్. దేవిప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ప్రస్తుతానికైతే ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి. దీని పట్ల మీరు ఏమంటారు? అసలు ఏం జరుగుతుందంటారు? అదే ఇప్పుడిప్పుడే మాకు కూడా హాఫ్ అన్ అవర్ నుంచి తెలుస్తా ఉంది కవిత గారి ఇంటి మీద ఈడీ ఐటీ రెండు కూడా జాయింట్ గా సోదాలు చేస్తున్నాయని. అయితే కవిత గారి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉంది ఈ రోజు. అది 19కి వాయిదా పడ్డది. అప్పటి వరకు కవిత గారి పట్ల ఎట్లా వ్యవహరించాలనేటువంటి విషయంలో సుప్రీంకోర్టు కొన్ని సూచనలు కూడా చేసింది. కాబట్టి వాటికి అనుగుణంగా ఉంటుందని మేము అనుకున్నాం. కానీ సడన్ గా రేపు మోదీ ఈ రోజు వస్తా ఉన్నాడు, రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తా ఉన్నది. ఈ మధ్యలో ఈడీ ఇటువంటి దాడులు చేయడం అనేటువంటిది నిజంగానే అనేక అనుమానాలకి తావిస్తా ఉన్నది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు చాలా కాలంగా ఉన్నటువంటి కేసుకు సంబంధించి ఈ రోజు ఈ ఐటీ దాడులు జరపడం, ఈడీ దాడులు జరపడం కొంత రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేస్తున్నారనేటువంటి అనుమానాలు ప్రజల్లో మాత్రం బలోపేతం అవుతా ఉన్నాయి. కాబట్టి కవిత గారు అనేక సందర్భాల్లో వారు మొన్న కూడా చెప్పిండ్రు, నేను జూమ్ ద్వారా విచారణకు హాజరవుతాను, నాకు ఈడీ అంటే అపారమైనటువంటి గౌరవం ఉందని వారు చెప్పారు. అనేక సందర్భాల్లో ఢిల్లీకి కూడా పోయి వాళ్ళు గంటల కొద్ది కూడా వాళ్ళు అడిగినటువంటి అనేక ప్రశ్నలకు కూడా కవిత గారు సమాధానాలు ఇచ్చినటువంటి నేపథ్యం మనకు తెలుసు. కాబట్టి డెఫినెట్ గా మరి ఎందుకు ఈ దాడులు జరుగుతా ఉన్నాయి, ఎందుకు సోదాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం మీద మాకు స్పష్టత లేదు. కానీ ఇలా మేమందరం కూడా భావిస్తున్నది ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీని ఇలా దెబ్బతీయడానికి, అనగదొక్కడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా ఇటువంటి అన్ని కూడా తెర మీదకి వస్తున్నాయి అనేటువంటి అనుమానాలు మాత్రం కలుగుతా ఉన్నాయి. అంటే ఓన్లీ ఈడీ సోదాలు మాత్రమేనంటే ఐటీ కూడా జరుగుతున్నాయా? అదే ఈడీ సోదాలని అంటున్నారు. ఐటీ అని ఇప్పటి వరకైతే క్లారిటీ లేదు. కొన్ని మాధ్యమాలలో ఐటీ అని వస్తా ఉంది, కానీ అది ఈడీ ఐటీ అని అంటా ఉన్నారు. కాబట్టి కొంత ఈవినింగ్ వరకు కొంత క్లారిఫికేషన్ రావచ్చు. ఎందుకంటే అందరూ లోపల ఉన్నారు, మా లాయర్ల బృందం కూడా అక్కడ ఉంది, వాళ్ళని కూడా లోపలికి అనుమతిస్తలేరు, బయటే ఉన్నారు మా కవిత గారి లాయర్లకు సంబంధించిన లాయర్లు. కాబట్టి ఇటువంటి సిబ్బందికి బయట వాళ్ళకి ఎటువంటి సమాచారం లేదు, అందు గురించి సరైనటువంటి సమాచారం మా దగ్గర కూడా లేదు. వాళ్ళ సోదాలు అయిపోయిన తర్వాత వాళ్ళ స్పందనను బట్టి మేము ప్రస్తావిస్తాం. అంటే అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరైతే? అసలు ఏం జరుగుతుందండి, ఐటీ ఈటీ అంటే డెఫినెట్ గా ఏవో పేపర్లు అవి ఇవి ఉన్నాయన్నీ అన్ని చూస్తారు, చూసి సాయంత్రం వాళ్ళు ఏదో ప్రకటన చేస్తారు. ఏముంటాయి ఐడి ఈడీలలో? మనం ఎన్ని సోదాలు చూడలేదు, ఐడి సోదాలు. ఇది అంతా కూడా ఒక పొలిటికల్ వెండెట్ట. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల మీద ఇటువంటి ప్రయోగాలు భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లుగా చేస్తా ఉన్నది. అందులో భాగంగా ఇది కూడా ఒకటని మేము అనుకుంటాము. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి దేవిప్రసాద్ గారు.